అమ్మా, సాంప్రదాయ ప్రకారం మగపెళ్లి వారు ఆడపెళ్లి వారికి శుభలేఖ అందించాలి. దేవ్, ఆ కార్డులు కూడా నీ చేతుల మీదుగా మామయ్య గారికి ఇవ్వు. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధక శరణ్యే త్రయం. పెద్దవాళ్ల పెళ్లి పత్రికలు ఇచ్చిపుచ్చుకోవడం పూర్తయింది. ఇప్పుడు చిన్నవాళ్ళైన రామ్ జానకీల పెళ్లి పత్రికలు కూడా ఆడపెళ్లి వారు మగపెళ్లి వారికి శుభలేఖ అందించాలి. నాన్న, ఒక్క నిమిషం. ఏమైందమ్మా? ఏంటత్తయ్య ఇది? మంచి ముహూర్తం అన్నారు కాబట్టి, ఇచ్చి పుచ్చుకోవడానికి వేరే అవకాశం లేదు కాబట్టి దేవు గారికి ఆ శుభలేఖ ఇవ్వడానికి ఒప్పుకున్నా. మళ్ళీ ఈ శుభలేఖ కూడా దేవు గారికి ఇవ్వడం ఏమిటి? వదినా, దేవ్ విషయంలో ప్రతిసారి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మనకు శుభలేఖలు ఇవ్వటం వల్ల, తన చేతుల మీదుగా తీసుకోవటం వల్ల మీకొచ్చే నష్టం ఏంటి? ఇక్కడ సమస్య లాభ నష్టాల గురించి కాదు రామ్. దేవు గారు మీకు నచ్చిన వ్యక్తి కావచ్చు, మీరు తనని కుటుంబ సభ్యుడిగా భావించవచ్చు. కానీ పెళ్లికి సంబంధించి మనకి కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నాయి. శుభలేఖ కుటుంబ సభ్యులకి గాని లేదా వాళ్ళ రక్త సంబంధీకులకు గాని ఇచ్చి పుచ్చుకోవాలి. దేవు గారికి మీతో ఏ రక్త సంబంధం ఉందని ఈ కార్డును అందుకోమంటున్నారు? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? రక్త సంబంధం కంటే, సాంప్రదాయపు పద్ధతుల కంటే ప్రతిఫలం ఆశించకుండా 10 మంది బాగు కోరే మంచి మనసే గొప్పది. అది దేవుకుంది. అయినా నాలో ప్రవహిస్తున్నది దేవు రక్తమేగా. అతను రక్తదానం చేయబట్టే నేను బ్రతికి మీ మధ్య ఉండగలిగాను. దేవు నా బిడ్డలాంటి వాడమ్మా. అమ్మా, స్రవంతి గారు చెప్పేది కరెక్టే. నేను మీకు రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని కాదు, రామ్కి కృష్ణకి సోదరుణ్ణి కాదు, కనీసం ఎవరికి బంధువుని కాదు. పెళ్లి పత్రిక ఇచ్చి పుచ్చుకోవడానికి నిజంగానే నేను అనర్హుణ్ణే. కాకపోతే ఏదో కొంచెం అదృష్టం ఉంది కాబట్టి కనీసం కృష్ణ స్రవంతి గారి పెళ్లి పత్రికైనా మీ చేతులతో అందుకోగలిగాను. ఒక్క నిమిషం దేవ్. వదినా, ప్రతి క్షణం బాగుండాలని, ఏ ఆటంకం లేకుండా పెళ్ళిళ్ళు జరగాలని, సంతోషంతో కాపురం చేయాలని దేవు ఎంతో తపన పడుతున్నాడు. పూజలు చేస్తున్నాడు, దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. కార్డు తీసుకోవటానికి అంతకంటే మంచి అర్హత ఏం కావాలి? నువ్వెన్నైనా చెప్పురా, అతనే ఎందుకు తీసుకోవాలి? ఈ రోజు ముహూర్తం బాగుందన్నారు కాబట్టి మా శుభలేఖలు ఇచ్చిపుచ్చుకున్నారు. మీ శుభలేఖలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇంత అర్జెంటుగా ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏముంది? తర్వాత ఒకరోజు మీ మామయ్యని అత్తయ్యని పిలిచి ఈ పని చేద్దాం. చూడండి, పెళ్లిళ్ళు జరిగే రెండు కుటుంబాలు
ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండాల్సిన ఈ సమయంలో నా వల్ల కలతలు రావడం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను. దేవ్ ఆగు.